Hi children, how are you now? So మనం థర్డ్ పార్ట్ ఆఫ్ అవర్ లెసన్ కి వచ్చేసాము. అండ్ ద యాంట్ అండ్ ద గ్రాస్ హాపర్ ఏం చెప్పింది పాపం నిన్న వచ్చి తనతో ఆడుకో, మ్యూజిక్ వినిపిస్తా, పాడుకోమని చెప్తే లేదు నేను వర్క్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి యాంట్ చెప్పింది కదా. నో సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫర్, బట్ ఐ హ్యావ్ టు ఐ విల్ గో అబౌట్ మై వర్క్ అని చెప్పింది. మరి చెప్పిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి పేజ్ నెంబర్ 8 తీస్తే అందులో ఉన్న పారాగ్రాఫ్స్ చూద్దాం ఇప్పుడు ఏం జరిగింది అనేది. నెక్స్ట్ ఓకే, షీ అంటే ఇక్కడ యాంట్ ఏమో షీ అన్నమాట. కంటిన్యూడ్ her toil throughout summer. సో ఇక్కడ she continued her toil అంటే ఆమె తన కంటిన్యూడ్ అంటే కొనసాగించింది అని అర్థమైందా? హర్ టాయిల్ అంటే తన పనులను త్రూ అవుట్ సమ్మర్ మొత్తం, సమ్మర్ అంతా కూడా ఆమె అదే స్ప్రింగ్ అన్నా కదా, మనకి సమ్మర్ వస్తేనేమో వేడిగా మనం తట్టుకోలేం, కానీ ఫారెన్ కంట్రీస్ లో సమ్మర్ వస్తేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, లేకపోతే ఎప్పుడు చలిగా ఉంటుంది అనమాట. సో షీ కంటిన్యూడ్ హర్ టాయిల్ త్రూ అవుట్ సమ్మర్ అంతా కూడా ఆమె తన కష్టాన్ని, హార్డ్ వర్క్ ని అట్లాగే కంటిన్యూ చేస్తా ఉందన్నమాట. ఏంటది? కలెక్టింగ్ ఎనఫ్ ఫుడ్ ఫర్ వింటర్. సో షీ కంటిన్యూడ్ హర్ టాయిల్ అంటే తన పని, తన కష్టపడి పని చేసేదాన్ని, హార్డ్ వర్క్ చేస్తుంది కదా అది రోజు మోసుకొని పోయి, ఆ త్రూ అవుట్ ద సమ్మర్ అంతా కూడా ఏం చేసింది? కలెక్టింగ్ ఎనఫ్ ఫుడ్ అంటే తనకి వింటర్ వచ్చినా కూడా సరిపడా ఫుడ్ ని అనమాట. ఇప్పుడు మనం ఒక్కోసారి ఏం చేస్తాము, చాలా మంది ఇంట్లో బియ్యం కూడా చాలా బస్తాలు తెచ్చి దాచిపెట్టుకుంటాం కదా ఒకేసారి. కొంతమంది అట్లా రోజు షాప్కి వెళ్ళి తెచ్చుకోం కదా, మంత్లీ ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటాం. అట్లాగే ఇది కూడా ఏం చేసిందంటే వింటర్ లో తినటం కోసం ఫుడ్ అంతా దాచిపెట్టుకుంటా ఉందన్నమాట. ఓకే, నౌ ఫైనల్లీ అంటే చివరికి వింటర్ సీజన్ arrived in woolly snow and bone-biting cold. ఓకే, ఇక్కడ చూడు, ఫైనల్లీ వింటర్ అరైవ్డ్ ఇన్ woolly snow and bone-biting cold. మొత్తానికి ఫైనల్లీ అంటే చివరికి వింటర్ అరైవ్డ్ అంటే వచ్చేసింది అనమాట. ఇన్ woolly snow అంటే ఏంటంటే మంచుతో కప్పబడిన అని అర్థం అనమాట. మొత్తం వింటర్ వస్తే మంచు పడుతుంది, స్నో మొత్తం తెల్లగా మొత్తం కప్పేస్తుంది. అండ్ బోన్ బైటింగ్, మనకి చలి పుడితే ఏమవుతుంది చెప్పు నాన్న? వణుకుతామా? టకటక వణుకుతామా? దాన్ని మనము బోన్ బైటింగ్ కోల్డ్ అంటే ఎముకలు కొరికే చలి అంటారు. ఎముకలు కొరికే చలి అంటే ఎముకలు ఇట్లా వణికి ఎముకలు నొప్పి వచ్చేస్తాయి అనమాట, టకటక. అట్లా ఫైనల్లీ వింటర్ వచ్చేసింది. ఎట్లాంటి వింటర్ అంటది? ఊలీ స్నో అంటే చాలా ఎక్కువ, అన్నిటిని కప్పేసే అంత స్నో. అట్లాగే బోన్ బైటింగ్ కోల్డ్, ఎముకలు కొరికే చాలా అంత వింటర్ వచ్చేసింది. ఫ్లవర్స్, పూలు డ్రైడ్ అప్. ఆ చలికి ఏమవుతుంది? ఫ్లవర్స్ వాడిపోయాయి, డ్రైడ్ అప్. అండ్ ట్రీస్ shed their leaves అంటే ఆకులు రాలిపోయాయి, చెట్ల పైన ఉన్న ఆకులు మంచుకి రాలిపోయాయి. అండ్ రివర్స్ ఫ్రోజ్ ఇంటూ ఐస్. రివర్స్ అంటే కాలువలు ఏమైంది? ఫ్రోజ్ ఇంటూ ఐస్. ఫ్రోజ్ అంటే ఫ్రీజ్ అంటే గడ్డగట్టడం. సో రివర్స్ గడ్డగట్టి ఏమైనాయి? ఐస్ లాగా మారిపోయినాయి.
3 feet deep. అమ్మా 3 అడుగుల లోతు. So flowers dried up. Flowers dried up and trees shed their leaves. Trees shedding. దాని లీవ్స్ రాలిపోయినాయి. And rivers frozen into ice 3 feet deep. 3 అడుగుల లోతు రివర్స్ కూడా మన గడ్డగట్టి ఐస్ లాగా అయిపోయాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. The grasshopper now feeling cold and having grown thin waded from tree to tree looking for food. Okay, the grasshopper now feeling cold and warm, having grown thin waded from tree to tree looking for ఫుడ్. ఇట్లా చివరికి గ్రాస్ హోపర్ నౌ ఫీలింగ్ కోల్డ్ అంటే దానికి చలి పుడుతుంది. అండ్ హ్యావింగ్ గ్రాన్ థిన్, థిన్ అంటే హ్యావింగ్ గ్రాన్ థిన్ అంటే హ్యావింగ్ గ్రోన్ థిన్, సన్నగా అయిపోయింది. థిన్, గ్రాన్ థిన్, సన్నగా అయిపోయింది. వేడెడ్ ఫ్రమ్ ట్రీ టు ట్రీ, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి తిరుగుతా ఉంది. ఎందుకు? వేడెడ్, వాండరింగ్ అనమాట. వేడెడ్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం. వేడెడ్ ఫ్రమ్ ట్రీ టు ట్రీ అంటే చెట్టు, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి. లుకింగ్ ఫర్ ఫుడ్, ఫుడ్ కోసం, తినటానికి తిండి కోసం ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వెళ్తుంది. ఎందుకు? వై టెల్ మీ, why it is going from one tree to other tree? For food. Why it has to go? Because yes, flowers dried up, trees shed their leaves, no water, no food on the trees. He looked everywhere for a blade of grass, but found just flakes of ice. He looked everywhere for a blade of grass, but found just flakes of ice. So he looked everywhere. Looked అంటే చూశాడు, everywhere అంటే ప్రతి దగ్గర వెతికి చూశాడు. ఫర్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్, ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అంటే ఒక చిన్న గడ్డి పరక కోసమైనా సరే తిందామని. ఎందుకంటే గ్రాస్ సూపర్ ఆకులు గడ్డి కదా తింటది, ఆకులు అవి తింటది కదా. సో గడ్డి పరకైనా దొరుకుతుందేమో అని ఎతుకుతుంది. బట్ ఫౌండ్ జస్ట్ ఫ్లేక్స్ ఆఫ్ ఐస్. కానీ దానికి ఏం దొరుకుతుంది ఆ టైంలో? మంచు ముక్కలే, ఐస్ ముక్కలే ఉన్నాయి అక్కడ. వింటర్ సీజన్ కదా, గడ్డి లేదు, అయిపోయింది మొత్తం. హీ grew hungry and his throat dried up. He grew hungry అంటే అతనికి ఆకలి వేస్తుంది, బాగా ఆకలేస్తుంది. అండ్ హిస్ థ్రోట్, గొంతు, గొంతు డ్రైడ్ అప్, ఎండిపోయింది. గొంతు ఎండిపోతుంది, ఆకలేస్తుంది. ఎందుకంటే అక్కడ గడ్డి లేదు, పూలు లేవు, వాటర్ లేదు. హీ కుడ్ సింగ్ నో మోర్. ఇప్పుడు ఆయన కొంచెం ఇంకా హీ కుడ్ సింగ్ నో మోర్ అంటే హీ కుడ్ సింగ్ నో మోర్, ఇంకా పాడలేడు. కుడ్ సింగ్ నో మోర్, ఇంకా మాడలేడు. ఆకలేస్తుంది, గొంతు నొప్పి పుడుతుంటే ఇంకేం పాడతాడు ఆయన? పాడలేడు కదా. హిస్ fiddle got twisted and the strings snapped. మళ్ళీ చదువుదామా? His fiddle got twisted and the strings snapped. సో ఏం జరిగిందన్నా, ఆయన పిడెల్ అనేది
ట్విస్ట్ అంటే ఇట్లా మెలిక తిరిగిపోయింది. ఎందుకు? సమ్మర్ వస్తే మనకి కొంచెం తడిస్తే ఇట్లా తిరిగిపోతుంది కదా, చెక్కలు అవి మెలికలు తిరుగుతాయి కదా, అట్లాగా మెలికలు తిరిగిపోయింది అనమాట. ఓకే, హిస్ ఫిడల్ గాట్ ట్విస్టెడ్, ఇట్లా మెలికలు తిరిగిపోయింది. అండ్ స్ట్రింగ్స్ స్నాప్డ్, స్ట్రింగ్స్ ఆ ఫిడెల్ కి తీగలు ఉంటాయి కదా ఇట్లా వాయించేవి గిటార్లో ఉన్నట్లు, ఆ తీగలు తెగిపోయినాయి, ట్విస్ట్ అయిపోయి. ఎందుకు? వింటర్ వచ్చింది కదా, వింటర్ చలికి, ఆ చలికి, ఆ మంచుకి, ఆ తడికి ఆ ఫిడేల్ ఉంది కదా ఆయన వాడించేది, దట్ బికేమ్ ట్విస్టెడ్ అండ్ అది ఇట్లా మెలికలు తిరిగిపోయింది, ఇరిగిపోయింది. ఓకేనా? నౌ యాజ్ ఏ లాస్ట్ రిసార్ట్, యాజ్ ఏ లాస్ట్ రిసార్ట్ అంటే ఇక చివరిగా, చివరి ప్రయత్నంగా, అట్ ద ఎండ్, లాస్ట్ రిసార్ట్ చివరి ప్రయత్నంగా, ద grasshopper went to the ants as a last resort. At the end, finally, ఇక చివరిగా, the grasshopper went to the ants. ants దగ్గరికి వెళ్ళింది. ఓకే కదా? ఓకేనా నాన్న? ants దగ్గరికి వెళ్ళింది. మరి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ ఒక్కసారి చూద్దాం. He saw the ants feasting on the food collected during summer. He saw, అతను చూశాడు, the ants feasting on the food collected during summer. ఇక చివరికి యాండ్స్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏం చూశాడు ఆయన? ద యాండ్స్ ఫీస్టింగ్ అంటే, ఫీస్టింగ్ అంటే ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ తింటాన్ని ఫీస్టింగ్ అంటాం అనమాట. విందు భోజనం పెడితే ఎట్లాగా మనము తింటాం, ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా, దాన్ని ఫీస్టింగ్ అంటాం. ఓకే, ఫీస్టింగ్ ఆన్ ద ఫుడ్, విందు, విందు భోజనాన్ని ఎంత బాగా చక్కగా విందు చేస్తున్నాయి. ఫుడ్ కలెక్టెడ్, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫుడ్? ఇప్పుడు మరి బయట ఫుడ్ లేదు కదా నాన్న, ఎక్కడి నుంచి వచ్చింది? కరెక్ట్, యాంట్ ముందే కలెక్ట్ చేసి పెట్టుకుంది కదా, కరెక్ట్. డ్యూరింగ్ సమ్మర్, సమ్మర్ లో కలెక్ట్ చేసుకుంది కదా, సో అవి ఇప్పుడు హ్యాపీగా, ఇప్పుడు వాటికి పని లేదు కదా బయటికి వెళ్ళి కష్టపడి తెచ్చుకోవడానికి, బయట అంతా మంచు ఉంది, అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాయి అవి? చక్కగా అప్పుడు తెచ్చి పెట్టుకున్నాయి కదా, ఆ ఫుడ్ తినుకుంటూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాయి. హెల్ప్ ఏ హంగ్రీ సోల్, ఏ హంగ్రీ సోల్ ప్లీజ్, I am starving and about to die, begged the grasshopper through the window. Once again, read the sentence. Follow me. Help, help, a hungry soul, please. I am starving and about to die. Beg the grasshopper. Help me, help a hungry soul, please. I am starving and about to die. Begged the grasshopper through the window. సో ఏమంటుంది? ఐఎమ్ స్టార్వింగ్ అంటే నేను ఆకలితో, ఆకలి, స్టార్వింగ్ అంటే బాగా ఆకలి కొన్నా, ఎప్పటి నుంచో అన్నం లేకపోతే, ఫుల్ గా అన్నం లేకపోతే దాన్ని మనం బాగా ఆకలిస్తుంది చూడు, నార్మల్ గా అయితే హంగ్రీ అంటాము, కానీ అసలు చాలా రోజులు ఫుడ్ గా లేకపోతేనేమో స్టార్వింగ్ అనాలి. అండ్ అబౌట్ టు డై,
చాలా రోజుల నుంచి పస్తులుంటే ఆకలితో ఉంటే దాన్ని స్టార్వింగ్ అంటాం. అండ్ అబౌట్ టు డై, చచ్చిపోయేలాగున్నాను అని బెగ్డ్, అడుక్కుంటుంది పాపం. త్రూ ద విండో, విండోలో నుంచి అడుగుతుంది. ఎవరి విండోలోంచి? ఫ్రమ్ హూజ్ విండో? రైట్, యాంట్స్ విండో. యాంట్ వాళ్ళ నెక్స్ట్ దగ్గరికి పోయి దాని విండోలో నుంచి అడుగుతా ఉందన్నమాట, నేను చచ్చిపోయేలా ఉన్నాను, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ, కొంచెం ఫుడ్ ఇవ్వండి నాకు అని అంటుంది. సో ఏమన్నదో యాంట్ చూద్దాం. ఓ, isn't that our Mozart that sang all through summer, laughed the ants? Oh, is that our Mozart that sang all through the summer, laughed the? ఓహో, అప్పుడు యాండ్స్ అది అడుగు, నేను ఐఎమ్ స్టార్వింగ్ అండ్ అబౌట్ టు డై అంటే నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను, కొంచెం అన్నం పెట్టండి అంటే అప్పుడు యాండ్స్ ఏమన్నా అంటే, ఓహో, ఈజ్ దట్ అవర్ మొజార్ట్ దట్ సాంగ్ ఆల్ త్రూ ద సమ్మర్, అంటే ఇది అదే కదా ఆ మోనార్క్ సమ్మర్ అంతా కూడా పాడుకుంటూ కూర్చుంది అని నవ్వుతున్నాయి యాండ్స్. లుక్ అట్ ద ఫ్రోజన్ ఎర్త్, లుక్ అట్ ద ఫ్రోజన్ ఎర్త్, లుక్ అట్ ద ఫ్రోజన్ ఎర్త్, గడ్డగట్టిన ఈ భూమిని చూడు. డోంట్ యూ థింక్ ఇట్ నీడ్స్ ఎ ఫిగర్ skater, sir? Please go and dance. అప్పుడు ఏమంటుందంటే, లుక్ అట్ ద ఫ్రోజన్ ఎర్త్, లుక్ అట్ ద ఫ్రోజన్ ఎర్త్, డోంట్ యూ థింక్ ఇట్ నీడ్స్ ఏ ఫిగర్ స్కేటర్, సార్? ప్లీజ్ గో అండ్ డాన్స్. ఏమంటుందంటే, ఎర్త్ చూసావా గడ్డగట్టిపోయింది మొత్తం మంచుతో కదా, డోంట్ యూ థింక్ ఇట్ నీడ్స్ ఎ ఫిగర్ స్కేటర్, సార్? అంటే ఇప్పుడు ఈ ఎర్త్ మొత్తం మంచుతో నిండిపోయింది కదా, స్కేటింగ్ చేస్తారు మంచులో తెలుసా, జారుతారు ఇట్లా అని జారుతా ఉంటారు మంచు కొండల్లో. మరి ఒక మంచి చక్కని స్కేటర్ కావాలని అట్లా చూస్తుంది కదా, గో, ప్లీజ్ గో అండ్ డాన్స్, వెళ్ళి మంచిగా అందులో స్కేటింగ్ చేసుకుంటూ ఆడుకోండి. మీకు కష్టపడి మీరు అలాగే కదా ఆడుకున్నారు సమ్మర్ అంతా పాటలు పాడుకుంటూ అని యాండ్స్ గ్రాస్ హోపర్తో అన్నాయన్నమాట. ఓకేనా? సో టుడేస్ లెసన్ లో వాట్ వీ హ్యాపెన్, యాండ్స్ కంటిన్యూడ్ వర్కింగ్ త్రూ అవుట్ ద సమ్మర్, కష్టపడి పనిచేసి మొత్తం దాచిపెట్టేసుకున్నాయి. అన్ని దాచిపెట్టుకున్నాక వింటర్ వచ్చేసింది. వింటర్ వచ్చిన తర్వాత ఏమైంది, ఆకులన్నీ ఎండిపోయాయి, ఆకులు రాలిపోయాయి, ఫ్లవర్స్ ఎండిపోయాయి, రివర్స్ అంతా కూడా గడ్డగట్టేసేసాయి, మంచు ఐస్ లాగా అయిపోయాయి, అర్త్ మొత్తం కూడా మంచుతో కప్పబడిపోయి ఎముకలు కొరికే చలి వచ్చేసింది. అప్పుడు గ్రాస్ హోపర్ ఫుడ్ కోసం వెతుకుతుంటే ఫుడ్ దొరకలేదు. ఇక లాస్ట్కి ఆకలేసింది, ఎక్కడ వెతికినా ఒక చిన్న గ్రాస్ గడ్డి ముక్క కూడా దానికి దొరకలేదు. ఇంకా చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసింది అది. ఆకలితో వచ్చి యాంట్స్ దగ్గరికి వెళ్ళి, కొంచెం నాకు ఫుడ్ పెట్టరా, ఆకలితో చచ్చిపోతున్నాను అని అడిగితే, ఓ మీరా సార్, సమ్మర్ అంతా బాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేశారు, అగో ఇప్పుడు మంచిగా మంచు ఉంది, ఇప్పుడు వెళ్ళి మంచులో కూడా మంచిగా స్కేటింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేయండి సార్ అని చెప్పి యాంట్స్ కొంచెం నవ్వాయి అన్నమాట. ఓకేనా? తర్వాత మరి ఏం జరిగిందో మిగతాది నెక్స్ట్ లెసన్ లో తెలుసుకుందాం, నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేనా? బాయ్ చిల్డ్రన్, ప్లీజ్ రీడ్ ద పారాగ్రాఫ్ టుడే విచ్ ఐ టాట్. ఈ రోజు చెప్పిన పారాగ్రాఫ్స్ ని మీరు చదువుకోండి. రీడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, బాయ్ బాయ్.